ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే రైడ్లో అయితే వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేశాను. రైడ్ చేసేటప్పుడు అయితే పడింది, అందుకని చెప్పేసి సెకండ్ ఆర్డర్ అయితే పడింది 47 రూపీస్. 35 వచ్చేప్పటికి సర్జ్ అయితే ఉంది. టోటల్ కిలోమీటర్ వచ్చేప్పటికి 1.4 అయితే ఉంది, అంటే 1.5 కిలోమీటర్. మల్టీ ఆర్డర్ ఎలా కనుక్కోవాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఏ న్యూ ఆర్డర్ వేసానని చెప్పేసి 2 అయితే ఉన్నాయి కాబట్టి మల్టీ ఆర్డర్ చూడొచ్చు. చూడండి, మల్టీ ఆర్డర్ వచ్చినప్పుడు అలా అయితే వస్తుంది మనకి. ఇది వచ్చేప్పటికి 72 ప్లస్ మనకు 40 అయితే మాత్రమే ఇస్తున్నాడు. సంగస్ 94 రూపీస్ అయితే వేసాడు సీగల్ సైడ్. సోస్కోట్కి అయితే మనకైతే ఆర్డర్ అయితే పడింది 106 రూపాయలు. రిటర్న్ ఎండింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 33 యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. లేట్ ఏంటంటే వచ్చాను లేదు, ఈవినింగ్ ఏం భలే ఉండదు. జోన్లోకి వచ్చాను లేదు, ఇంకా ఇప్పుడు జోన్లోకి అయితే వచ్చాను. సింగయ్య కోట నుంచి అయితే 110 రూపాయలు అయితే ఆర్డర్ అయితే పడింది, యాక్సెప్ట్ అయితే ఫ్లైఓవర్ దగ్గర అయితే యాక్సిడెంట్ అయితే అయింది. కార్ చూడండి అసలు ఏ రకంగా అయితే వచ్చి పడిందని. కింద ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది. ఇంజిన్ రాయన్ కొట్టేదానికి ఇంజిన్ అనేది మొత్తం కొంచెం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు సండే వచ్చేప్పటికి మనకి స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్ ఉందో చూసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేప్పటికి 8:50 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేప్పటికి మనకి 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. పీక్ టైం ఏ రకంగా ఉందో, బ్రేక్ఫాస్ట్ ఏ రకంగా ఉందో అని మొత్తం అంతా చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి 6 to 7 వచ్చేప్పటికి 50 ఉంది, 7 to 8 50 ఉంది, 8 to 9 50 ఉంది, 9 to 10 వచ్చేప్పటికి 40 ఉంది, 10 to 11 వచ్చేప్పటికి 40 ఉంది, 11 to 12 వచ్చేప్పటికి 30 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి పీక్ టైం వచ్చేప్పటికి 12 to 3 PM వచ్చేప్పటికి 40 రూపీస్ ఉంది, 6 to 10 వచ్చేప్పటికి 40 రూపీస్ ఉంది. స్నాక్ టైం చూసుకున్నట్లయితే 4 to 6 PM వచ్చేప్పటికి 25 రూపీస్ అయితే ఉంది. అలాగే మనకి ఇన్సెంటివ్ వచ్చేప్పటికి 26 ఆర్డర్కి వచ్చేప్పటికి 300 ఉంది, 39 ఆర్డర్స్కి వచ్చేప్పటికి 550 ఉంది. ఇంకా నేనైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేయలేదు. డ్యూటీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏ రకంగా ఆర్డర్స్ పడితే చూపిస్తాను. ఇలాగ వెళ్ళింది ఒక మాట. కొత్తగా చేసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే రైడ్లో అయితే వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేశాను. రైడ్ చేసేటప్పుడు అయితే పడింది, అందుకని చెప్పేసి వీడియో అయితే తెలియదు. వెళ్ళి ఆర్డర్ రెడీగా ఉందని చెప్పేసి పికప్ చేసుకుని అయితే డెలివరీ అయితే చేశాను. ఈ ఆర్డర్కి మనకు వచ్చేటప్పటికి 79 అయితే వచ్చింది. టైం చూసుకుంటే 7:09:58 అయితే అయింది. చూడొచ్చు మీరు. ఫస్ట్ ఆర్డర్ అయితే 58 నిమిషాలు, అంటే సుమారు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నాకు ఆర్డర్ పడింది. 79 రూపాయలు అయితే మనకైతే వచ్చింది ఒక ఆర్డర్కి. దీనికి మనకు వచ్చేప్పటికి సర్జ్ ఎంత ఇచ్చాడని కూడా చూడలేదు నేను. యాక్సెప్ట్ అయితే కొట్టేశాను. సర్జ్ వచ్చేప్పటికి మనకి దీనికి 35 అయితే ఇచ్చాడు. అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాము. మనకి దీనికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. జోన్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఫస్ట్ సెకండ్ ఆర్డర్ అయితే పడింది 47 రూపీస్. 35 వచ్చేప్పటికి సర్జ్ అయితే ఉంది. టోటల్ కిలోమీటర్ వచ్చేప్పటికి 1.4 అయితే ఉంది, అంటే 1.5 కిలోమీటర్ అయితే ఉంది. టైం వచ్చేప్పటికి 10:19 యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి 10:32 అయితే సెకండ్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకని చెప్పేసి ఆర్ట్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. అంతా విలేజ్కి అయితే వెళ్ళిపోయింటారు కదా. చూద్దాం ఎన్ని అవుతుందని అర్థం కావట్లే. 26 అయితే కంప్లీట్ అయితే చేసినామంటే ఫస్ట్ టార్గెట్ అయినా క్లియర్ అవుతున్నారు అని చెప్పేసి కొంచెం అయితే డౌట్గా ఉంది. చాలామంది అయితే ఖాళీగా అయితే ఉన్నారు రోడ్ల మీద. ఆర్ట్స్ అయితే తక్కువ అయితే ఉన్నాయని చెప్పేసి. ఫెస్టివల్ టైం కదా, అంత ఊళ్ళకి అయితే బెటర్. అది వేరే సండే ఈరోజు. చూద్దాం మనము ఎంత అమౌంట్ చేసుకుంటాం ఈరోజు అని చెప్పి కొంచెం డౌట్గా ఉంది. వీడియో ఎండ్ వరకు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎంత అమౌంట్ చేశానని చెప్పేసి. మనకి 47 అయితే ఆర్డర్ అయితే పడింది. 40 రూపీస్ చార్జ్. టోటల్ వచ్చేప్పటికి 47 అయితే చూపిస్తుంది. అంటే మనకి ఈ ఆర్డర్కి వచ్చేప్పటికి 7 రూపీస్ మాత్రమే వస్తుంది. 67 మీటర్స్ అవుతుంది. ఇది అయితే మల్టీ ఆర్డర్ ఎలా కనుక్కోవాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఏ న్యూ ఆర్డర్ వేసానని చెప్పేసి 2 అయితే ఉన్నాయి కాబట్టి మల్టీ ఆర్డర్ చూడొచ్చు. చూడండి, మల్టీ ఆర్డర్ వచ్చినప్పుడు అలా అయితే వస్తుంది మనకి. ఇది వచ్చేప్పటికి 72 ప్లస్ మనకు 40 అయితే మాత్రమే ఇస్తున్నాడు. సంగస్ స్వీట్ చూడొచ్చు. సంగస్ స్వీట్ నుంచి ఒకటే ప్లేస్కే ఉండదు మొత్తము. డెలివరీ కూడా చూడొచ్చు ఒకే ప్లేస్కే. మన పికప్ లొకేషన్ ఒకటైతే మనకి కస్టమర్ డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికి టవర్ వేరే అనుకుంటా. చూడొచ్చు, శాంతినికేతన్ ఫస్ట్ శాంతినికేతన్ టవర్స్ అయితే ఇది. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. మల్టీ ఆర్డర్ కదా, ఒకటి రెడీ అయితే వేయలేదు. వెళ్ళి పికప్ చేసుకున్నాం. 94 రూపీస్ అయితే వేసాడు సీగల్ సైడ్. పికప్ వచ్చేటికి యూమి శాంతినికేతన్ మళ్ళీ పికప్ చేసుకునేసి మనం సీగల్ ఐనాక్స్ దగ్గర అయితే డెలివరీ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. మల్టీ ఆర్డర్లు రావాలి. ఇలాంటప్పుడు లాంగ్ ఆర్డర్లు కొన్నప్పుడు మల్టీ ఆర్డర్లు వస్తే అమౌంట్ అనేది ఎక్కువ వేరే చేసుకునే దానికి అవుతుంది. చాలా వెళ్ళిపోదాం. 12:55 అయితే ఆర్డర్ అయితే డెలివరీ అయింది 12:55కి. నెక్స్ట్ ఆర్డర్ ఆంధ్ర గున్ పౌడర్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడైతే కాదు, 409 ప్లస్ 40 3:52 లాగిన్. 7 ఆర్డర్లు అయితే డెలివరీ అండి. ఫస్ట్ టార్గెట్కి ఇంకా 18 ఆర్డర్లు అయితే డెలివరీ చేయాలి.
స్కోట్కి అయితే మనకైతే ఆర్డర్ అయితే పడింది 106 రూపాయలు. రిటర్న్ ఎన్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 33. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. లేట్ ఏంటంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయే మూమెంట్ కూడా ఉంటుంది. 12:50 రెస్టారెంట్ దగ్గరికి టైం అయిపోతుంది. తొందరగా 1-2 కరెక్ట్గా నేను వస్తే 1:17కి అయితే ఆర్డర్ అయితే రెడీ అవుతుంది అని చెప్పేసి ఆర్డర్ విల్ బీ రెడీ బై 1:17 PM. అంటే మనం సుమారు 15 నిమిషాలు అయితే వెయిట్ చేయాలా. ఈ రకంగా వెయిటింగ్ టైం ఎప్పుడైతే వస్తుందో ఆర్డర్స్ అనేది ఎప్పుడైతే లేట్ అవుతాయో మనకు అప్పుడైతే టార్గెట్ అయితే కొట్టలేము, అమౌంట్ ఎర్న్ అయితే ఎక్కువైతే చేయలేము. ఏం చేసేదానికి లేదు. ఆర్డర్ అయితే వచ్చింది కదా, యాక్సెప్ట్ అయితే కొట్టాం. క్యాన్సిల్ చేసుకుందామన్నా కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసిందంటే మనకి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే పడుతుంది. అందుకని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేయను. 15 నిమిషాలు కదా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ రెడీ అయిన తర్వాత పికప్ చేసి వెళ్ళి డెలివరీ చేద్దాం. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. మనకి 114 రూపాయలు అయితే ఇచ్చాడు. వెయిట్ టైం వచ్చేప్పటికి 15 నిమిషాలు వెయిట్ చేస్తే 8 రూపాయలు అయితే వచ్చింది మనకి. మ్యాక్స్ బోనస్ అమౌంట్ 40 రూపీస్. ఈ 33 రూపాయలు వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ మనకి 5 నిమిషాల తర్వాత అయితే వస్తుంది. 483 + 80. ఫ్లైఓవర్ దగ్గర అయితే యాక్సిడెంట్ అయితే అయింది. కార్ చూడండి అసలు ఏ రకంగా అయితే వచ్చి పడిందని. ఎందుకు ఇట్లా యాక్సిడెంట్ అయినా తెలియదు, ఎవరికి ఏమైనా లేదు. చూడండి అసలు ఏ రకంగా ఉందని చెప్పేసి. కూలెంట్ ఆయిల్ అంతా కారిపోతున్నట్టుంది. ఆడ కూలెంట్ ఆయిల్ అయితే కారిపోతుంది. ఫాస్ట్గా వచ్చి ఇటు పక్క నుంచి వచ్చినట్టున్నాడు, వచ్చేసి ఇటు తిప్పినట్టున్నాడు. ఈ రకంగా అయితే అయింది. ఎవరికి ఏమైనట్లేదు, నిలబడుకొని మాట్లాడుతున్నారు. కింద ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది. ఇంజిన్ రాయన్ కొట్టేదానికి ఇంజిన్ అనేది మొత్తం కొంచెం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళింది. అందుకనే తిప్పడానికి వెళ్ళలేదని చెప్పేసి ఉన్నారు. లోగాడి కోసం అయితే ఫోన్ చేస్తున్నారు. వస్తే దాన్ని సైడ్కి ఎత్తేస్తారు. శ్రీరామనవమి రోజు పాపం ఎక్కడో పోతున్నట్టున్నారు. ఇంకో డ్రైవర్ అతనే ఫోన్ మాట్లాడుతున్నాడు. అతనే డ్రైవర్ అయితే కారు ఓనరు. పాపం శ్రీరామనవమి రోజు ఎక్కడో పోతున్నట్టున్నారు. ఈరోజు చూసి ఇలా అయింది. చాలాసేపు తర్వాత అయితే 4:31 అయింది. చాలాసేపు తర్వాత అయితే ఆర్డర్ అయితే వేసాడు. 79 రూపాయలు అయితే వేసాడు. మనకి సబ్జా వచ్చేప్పటికి 30 రూపీస్ ఉంది. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 90 రూపీస్ ఉంది. టోటల్ మనకి యార్డ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వచ్చేప్పటికి 98 అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ జోన్ వచ్చేప్పటికి ఎక్కడ వేసాడప్ప అంటే అయిపోయి ఎలాంటి ప్లేస్లో వేసారు రా బాబు వీడు. సరే ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. మనము ఇప్పుడు అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాం. కానీ ఇక్కడ చూపెట్టలేక అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాం. చూపిస్తాను చూడండి. 170 ఇన్సెంటివ్ అయితే వచ్చింది. అప్పుడే మనకి వైట్ఫీల్డ్ జోన్లోకి పోదామా, కాడగూడ జోన్లోకి పోదామా అంటే కాడగూడ జోన్లోకి అయితే పోదాం. వైట్ఫీల్డ్ జోన్లో చెప్పి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. చూద్దాం ఎక్కడి నుంచి ఆర్డర్ వేస్తాడని. వచ్చాను లేదు ఈవినింగ్ ఏం భలే ఉండదు. జోన్లోకి వచ్చాను లేదు. ఇంకా ఇప్పుడు జోన్లోకి అయితే వచ్చాను. సింగయ్య కోట్ నుంచి అయితే 110 రూపాయలు అయితే ఆర్డర్ అయితే పడింది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాము. సింగయ్య కోట్ ఇది వచ్చేప్పటికి డెలివరీ వచ్చేటప్పటికి ఎటుపక్క ఉంది తిమ్సెట్ కల్లి. అరే రామ్మ ఓపెన్గా అమ్మ చూడవచ్చు. తిమ్సెట్ నల్లి సమ్మెత్నల్ సైడ్ అయితే ఉంది ఆర్డర్ అయితే. ఆర్డర్ అయితే ఇంకా రెడీ లేదు. మనకు ఆర్డర్ ఇది ఎంత దూరం ఎంత డిస్టెన్స్లో ఉందంటే సంగయ్ కోట్. ఓకే అటుపక్క నుంచి అయితే వెళ్ళాలి. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 8:23కి అయితే ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయి మనకి మ్యాక్స్ బోనస్ వచ్చేప్పటికి 40 అయితే ఇచ్చాడు. ఇది వచ్చేప్పటికి వెయిట్ టైం 2 రూపీస్ 119. గో టు నెక్స్ట్ ఆర్డర్. ఆంధ్ర స్టైల్ అంటప్ప. అవుట్ ఆఫ్ జోన్లో ఉంటాయి ఆంధ్ర స్టైల్. మనకి ఎందుకు ఆల్మోస్ట్ అన్నీ అవుట్ ఆఫ్ జోన్లోనే ఉన్నాను. అవుట్ ఆఫ్ జోన్ కాదు జోన్లోనే ఉన్నానప్ప. అవుట్ ఆఫ్ జోన్ అనుకున్నా, జోన్లోనే ఉన్నా. మనకి ఎంతసేపు వేస్తాడో తెలియదు. ఇంకా మనకి టార్గెట్కి వచ్చేటప్పటికి ఇంకా 3 ఆర్డర్లు అయితే కావాలి. టైం చూస్తే 8:30 అయితే ఉంది. మనకి వచ్చేటప్పటికి ఇంకా 2.5 గంటల సేపు అయితే ఉంది. మనకి ఇటు ఫస్ట్ టార్గెట్ ఒకటి క్లియర్ అయిపోతే చాలు. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఏం చేయబడుతుంది. ఇప్పుడు దాకా 1522 ప్లస్ 40 అంటే 1560 అయితే అయింది. ఇప్పుడు దాకా మనకు ఆర్డర్ అయితే వేసాడు. కిచెన్ కంట్రీ అంట. కిచెన్ కంట్రీ ఎస్టిమేట్ ఎర్నింగ్ అంటబ్బా. అంటే నాకు తెలిసి ఇది మల్టీ ఆర్డర్ అయితే అనుకుంటున్నాను. ఎక్కడప్ప ఇది చంద్రసాంద్రలో పోయి పికప్ చేసుకుని మళ్ళీ ఇదే ప్లేస్కి అయితే ఇక్కడికే రావాలా. చూడండి చెప్పలే మల్టీ ఆర్డర్ అని చెప్పేసి మల్టీ ఆర్డర్ అయితే వేసేసాడు. వెళ్దాం. 2 ఒకటే కిచెనే. ఒకటి కిచెన్ కంట్రీ, ఇంకోటి వచ్చేప్పటికి పిజ్జా హంట్. వెళ్ళిపోదాం మనం లొకేషన్లో కస్టమర్ రెస్టారెంట్ లొకేషన్లో పోయేటప్పటికే మనకైతే ఆర్డర్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మనకైతే ఫస్ట్ టార్గెట్ అయితే క్లియర్ అయిపోయింది. టైం వచ్చేప్పటికి 9:12. ఫస్ట్ టార్గెట్ అయితే క్లియర్ అయిపోయింది మనకి.
ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేప్పటికే 11:28 అయితే అయింది. 11 గంటలకంతా డెలివరీ అయితే అయిపోయింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకుందాము అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూడండి, టైం 11:28. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి వచ్చేప్పటికి 20 రూపీస్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా మనం ఎంత అమౌంట్ చేసుకుందామంటే చూడొచ్చు, 1972 ప్లస్ 300 ఇన్సెంటివ్, 1972 కదా. ఓకే, ప్లస్ 300, 1972 ప్లస్ 300, 2272 అయితే మనం ఇప్పటిదాకా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకున్నాం. ఫస్ట్ టార్గెట్ చూడొచ్చు మీరు. సెకండ్ టార్గెట్కి వచ్చేప్పటికి ఇంకా 16 ఏమైనా డెలివరీ చేసామంటే సెకండ్ టార్గెట్కి 555 ఇన్సెంటివ్ వస్తుంది. మనకైతే ఫెస్టివల్ టైం కాబట్టి అంతే ఉండేది ఈరోజు. లాగిన్ టైం వచ్చేప్పటికి చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేసినా కూడా ఎందుకు ఇంత తక్కువ అమౌంట్ అని చెప్పేసి. ఫెస్టివల్ టైంలో వచ్చేప్పుడు కార్డ్స్ అయితే తక్కువ ఉంటాయని చెప్పేసి మార్నింగ్ 9కే స్టార్ట్ చేసిన. 9కి స్టార్ట్ చేస్తే మనకి 8:30 9 లోపు అయితే నాకైతే ఫస్ట్ టార్గెట్ అయితే క్లియర్ అయింది. సెకండ్ టార్గెట్కి వచ్చేప్పుడు కార్డ్స్ అయితే పర్లేదు, లేదంటే సెకండ్ టార్గెట్ కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. కానీ సెకండ్ టార్గెట్కి అయితే మనకి అంత అయితే ఏం లేదు. ఏదైతే మనకి వచ్చేప్పటికి ఈరోజు పర్లేదు 2000 చిల్లర అయితే అమౌంట్ అయితే అయింది కదా. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తున్నా. అంతవరకు లవ్ యూ, టాటా, బాయ్.